వైజ్ఞానికంగా మేధోపరంగా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మహనీయులనే నిజమైన హీరోలుగా యువత గుర్తించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి బలమైన పునాది వేసిన సిఆర్ రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణ, సివి రామన్ వంటి విద్యావేత్తలకు దక్కాలన్నారు. విశాఖలో ఏయూ శతాబ్ది ఉత్సవాల మెగా కల్చరల్ ఫెస్ట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. జీవిత లక్ష్యాలను ఏర్పాటు చేసుకునేందుకు విశ్వవిద్యాలయాలు మార్గదర్శకత్వం వహించాయి. చదువులు పూర్తి చేసుకున్న యువతీ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే బలమైన శక్తిగా ఎదగాలి. సమాజ నిర్మాణానికి తోడ్పాటు అందించేందుకు సిద్ధమవ్వాలి. విశ్వవిద్యాలయాల్లో ఉండేది విద్యార్థులు కాదు, దేశ భవిష్యత్తు, దేశాన్ని అగ్రపథాన నడిపే నావికులుగా, దిశను నిర్ణయించే మార్గదర్శకులుగా ఎదగాలి. మీ జ్ఞానం సమాజానికి ఉపయోగపడాలి అని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. దేశాన్ని మార్చే భావితరాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చారని, చరిత్ర చదివినప్పుడు, భగత్ సింగ్ గురించి తెలుసుకున్నప్పుడు, దేశం కోసం ఎంతమంది చనిపోయారో తెలుసుకుంటే మనకు స్వార్థంగా ఉండాలనిపించదు. చాలా బాధ్యతగా భావితరాల కోసం పనిచేయాలన్నారు. ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ, ఏయూవిసి రాజశేఖర్, ఫెస్ట్ నిర్వాహకులు విజయ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇంత మీ ప్రేమ, మీ అభిమానం ఒకళ్ళు కోరుకుంటే రావి. నన్ను ఎవరైనా సరే ఒక ఫంక్షన్కి పిలుస్తున్నా, ముఖ్యంగా విద్యార్థులు ఉన్న చోటికి నన్ను రమ్మంటే చాలా ఆలోచిస్తా. ఎందుకు ఆలోచిస్తానంటే వీళ్ళ మనసులో యక్ష ప్రశ్నలు ఉంటాయి. నా ఇచ్చి ఏం మాట్లాడతాడు, ఏం బిగుతాడు, ఏం చూస్తారనుకోండి, ఏం మాట్లాడతావు చెప్పు మాకు. నేను అందుకనే సినిమా ఫంక్షన్స్లో కావచ్చు చాలా తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అది జీవితం మాట్లాడకుండా ఉండాలని ఎంత ప్రయత్నం చేసినా జీవితం నన్ను లక్షల మంది జనం మధ్యలో పెట్టేసింది. విద్యార్థుల నుంచి పారిపోదాం, వాళ్ళు వేసే ప్రశ్నలకి, వాళ్ళు లేవనెత్తే సందేహాలకి, ప్రశ్నలకి మన దగ్గర సమాధానాలు ఉండవు. ఎందుకంటే చాలా ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటారు విద్యార్థులు. ఒక ట్యాబ్లో రాసాలి, క్లీన్ స్లేట్. వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగారంటే మనసులో ఏం ఉండదు, చాలా అసలు గుండె లోతులోంచి అడుగుతారు. వయసు వచ్చే కొద్దీ మన దగ్గర సమాధానాలు ఉండవు. అందుకని 10 మంది విద్యార్థులకి నేను ఆలోచిస్తాం. అలాంటిది ఇన్ని వేల మంది విద్యార్థుల మధ్య వచ్చి మాట్లాడాలంటే ఇది ఎంత సాహసం. ఒక అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కంటే కూడా చాలా సాహసం.